జగన్కి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి ఉపాధ్యక్షుడు పదవికి రాధాకృష్ణన్ మద్దతు కోరడం, దానికి జగన్ కూడా అంగీకరించాడు. పార్టీలో మాట్లాడి చెప్తున్నాడు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణ అనౌన్స్ చేశారు, ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి. సరే, విమర్శల్ని పక్కన పెడితే వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్కి కావచ్చు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ద్రౌపది ముర్ముకు కావచ్చు, అట్లాగే ఉపాధ్యక్షులుగా నాడు వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి ఎవరు ఉన్నా సరే వాళ్ళకి మద్దతు ఇస్తూనే ఉన్నారు, ఎన్డీఏ అయినా యూపీ అయినా. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మనిషి గెలుస్తారు కాబట్టి వాళ్ళకి మద్దతు ఇవ్వడం అన్నటువంటిది వాళ్ళు సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి తెలుగువాడైనటువంటి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలంటూ జగన్కి స్వయంగా ఫోన్ చేశారట. జగన్ చాలా బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాడు. మేము ఆల్రెడీ ఎన్డీఏ మమ్మల్ని అభ్యర్థించింది, వాళ్ళకి ముందుగా మాట ఇచ్చేసాం. వ్యక్తిగతంగా మీరంటే ఎంతో గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అపారమైన సేవలు అందించారు, ఇందుకు మీకు అభినందనలు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు అన్నిదా భావించద్దు అంటూ బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి.